మళ్లీ పాక్ డ్రోన్లో హల్చల్ చేసిన సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ విక్ దోవల్ ఫోన్ చేశారు. యుద్ధం భారత్ అభిమతం కాదని దోవల్ అన్నారు. రెండు దేశాలు సంయమనం పాటిస్తున్నాయనుకుంటున్నామని చైనా విదేశాంగ మంత్రి అన్నారు. ఉగ్రవాదంపై కౌంటర్ అటాక్ చేయాల్సిన అవసరం ఉందని దోవల్ తెలిపారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో పాక్కు అండగా నిలుస్తామని తెలిపింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వాంగ్ యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ సంయమనంతో ఉందని, బాధ్యతాయుత విధానాన్ని అవలంబించిందని వాంగ్ యీ అన్నారు. పాకిస్తాన్కు చైనా అన్ని వేళ్లా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని, విడదీయరాని స్నేహమని అన్నారు. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో పాకిస్తాన్కు అండగా ఉంటామని చైనా చెప్పినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు యుఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్తోనూ ఇషాక్ దార్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాక్ల మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహనను అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అటు తుర్కియో విదేశాంగ మంత్రి హాకన్ ఫిదాన్తో మాట్లాడిన దార్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు.